అన్నీ కలిసి నువ్వేం చేసినా సరే సమస్త విశ్వం అందులో భాగస్వామి అయిందని గుర్తించగలిగితే సరిపోతుంది. చివరికి నువ్వు బాత్రూమ్ వెళ్ళడంలో కూడా ఎగ్జిస్టెన్షియల్ పార్టిసిపేషన్ ఉంది. నువ్వు ఒక్కడివి ఏం చేస్తలేవు ఇక్కడ, అట్లా అనిపిస్తుంది మనకంత. సో ఒక వ్యక్తి ఒకరిని కలుస్తున్నారంటే ఆ కలవడానికి ఉపయోగపడ్డ బండి తయారు చేసిన వాళ్ళు లేడా అందులో? అదర్వైజ్ ఆ బండి నడవడానికి పెట్రోల్ ఎవరో తీసుకొస్తున్నారు, వాళ్ళు లేరా? నీకోసం ఎవరో రోడ్లు వేసి పెట్టారు, వాళ్ళ భాగస్వామ్యం లేదా? నువ్వు మంచిగా చూడడానికి అద్దాలు పెట్టుకున్నావు, అద్దాలు తయారు చేసిన వాడి భాగస్వామ్యం లేదా? నువ్వు బయటికి నగ్నంగా రాలేవు, ఎవరో బట్టలు కుట్టారు నీకోసం, లేదా బట్టలు అమ్ముతున్నారు, అవి వేసుకుంటే వచ్చి రాగలిగావు. జస్ట్ ఇమాజిన్ చేయి, జస్ట్ బట్టలు తీసేసి, నీ కంటి చూపు బాగాలేదు, అద్దాలు తీసేసి రాగలవా? ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, విమానం ఒక్కటి పక్కకి జరిపో చూద్దాం. నువ్వెక్కడ పోతున్నావు? రకరకాలవన్నీ కలిసి నిన్ను ఒక పని చేసేలా చేస్తున్నాయి. ఇది గుర్తిస్తే అహంకారం నుంచి బయటపడవచ్చు. అందుకని ఏదన్నా అనుకున్నప్పుడు జరిగితే అనుకున్నప్పుడు జరిగింది అని సంతోషపడ తప్ప నువ్వు అనుకోవడం వల్ల మాత్రమే జరిగింది అనుకోకు. ఆ టైంలో ఎన్నెన్నో పరోక్ష శక్తులు కూడా దానికి కోఆపరేట్ చేసినాయి అని గుర్తిస్తే నీకు సంబంధం లేదు. ఇంకా ఒక పెద్ద బండరాయిని లేపామనుకో 1000 మందిని, ఎవరు లేపినట్టు? నువ్వు లేపావు అనుకో, కానీ నువ్వు ఒక్కడివే లేపలేదని కూడా తెలుసుకో. ఒకవేళ ఆ బండరాయిని లేపడంలో మిగతా వాళ్ళు ఎవరు కనబడలేదు అనుకో, అప్పుడు నీకు భ్రాంతి కలిగే ప్రమాదం ఉంది, నువ్వు ఒక్కడివే లేపినట్టు. కానీ చాలా శక్తులు కలిసి ఈ క్షణం నీతో తల ఊపేలా చేస్తున్నాయి, నీతో మాట్లాడేలా చేస్తున్నాయి, నువ్వు చూసేలా చేస్తున్నాయి, నువ్వు నడిచేలా చేస్తుంది. నువ్వు సేఫ్ ఉండటానికి కారణం ఎవరు నిన్ను గుద్దడం లేదు, బైకుల మీద అందరి దగ్గర వెపన్స్ నిన్ను చంపాలనుకోవడం లేదు. దేర్ ఇస్ వన్ ఎంటిటీ. ఇది అట్లా అనుకో, అప్పుడు కాంటెక్స్ట్ అంతా మారిపోతుంది. అప్పుడు నిన్ను బతికించేదాయన్ని, నిన్ను చంపేదాయన్ని అనుకో. నువ్వు పక్కకు జరిగింగా. ఇప్పుడు నువ్వు అనుకున్నావు, నువ్వు అనుకోవడం లేదు, దేవుడికి చెప్పావు, అప్పుడు దేవుడు జయించాడు. ఒకరు బతికారు, మళ్ళీ దేవుడికి చెప్పావు, చచ్చిపోయాడు, దేవుడే చంపాడు, నీకేం సంబంధం? సో ఎట్లా తీసుకున్నా నువ్వు సేఫ్ జోన్లో ఉండవలసిందే. ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వాలని స్క్రిప్ట్ వెంకటేశ్వర స్వామి ముందు పెట్టారనుకో, ఫెయిల్ చేసినా ఆయన్నే కదా చేసేది, అయిపోయా. తద్వారా ఓన్లీ సక్సెస్ వస్తేనే నేను దేవుని దగ్గరికి పోతా, ఫెయిల్ వస్తే నేను దేవుడిని తిడతా అంటే ఎట్లా? అంటే అప్పుడు దేవుడిని నువ్వు ఎక్కడో పెట్టినట్టు కాదు. అంటే నీవు చెప్పినట్టు దేవుడు చేయాలనుకుంటలేవు నువ్వు, నీదెక్కడ దేవుడు? అంటే దేవుడికి అసలు ఫ్రీ విల్ లేదు, జస్ట్ నీకు ఫేవర్ చేయడం కోసమే ఉన్నాడు దేవుడు, అంతే. అట్లా అయితే అది దేవుడే కాదు. అది దట్ ఎనర్జీ మస్ట్ బి సంథింగ్ ఎల్స్, ఒక కరప్ట్ ఎంటిటీ అది. అందుకని మనుషులకి చాలా భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమలు వాస్తవం అనుకున్నప్పుడు తాత్కాలికంగా కాస్త ఆనందం వస్తుంది, కానీ తర్వాత ఏ విషయంలో క్లియర్ థాట్? క్లియర్ థాట్ ఒక్కటే, ఏం జరిగినా సమస్తం దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందని గుర్తించడం ఒక క్లియర్ థాట్. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం నీకు రాలే, రకరకాల వ్యక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా నీకు సహాయం చేస్తే నీకు ఉద్యోగం వచ్చింది. అందుకని నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు? నువ్వు ఎట్లా అహంకారానికి పోతావు? నాకు మాత్రం వచ్చింది, నా టాలెంట్ వల్ల వచ్చింది. బొంగేం కాదు, నీ టాలెంట్ నీ ఒక్కడికి, నీకెట్లా నీలో పుట్టిందా, ఎవరి వలన వచ్చింది అది. నువ్వు చదివే పుస్తకాలు ఎవడో ప్రింట్ చేశాడు, నువ్వు ఎక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఎవడో వచ్చి నీకు టీచింగ్ చేస్తున్నాడు, నువ్వు ఎగ్జామ్కి వెళ్తే ఆటోకి టయానికి ఒకటి దింపాడు, ఎగ్జామ్కి ముందు రోజు అందరూ సైలెన్స్గా నీ కోసం ఉన్నారు. వీళ్ళందరూ కాంట్రిబ్యూట్. ఉదాహరణ నువ్వు ఎగ్జామ్ కోసం చదువుతున్నావు, ఐఏఎస్ కోసం, అందరూ అల్లరి చేస్తున్నారు పక్కన, నీకు ఎవరు ఫుడ్ చేసి పెట్టలేదు, నువ్వు చదువు చూద్దాం. ఆ పరోక్ష భాగస్వామ్యాన్ని గుర్తించకపోతే ఇది ఎంత అన్కాన్షియస్ స్టేట్ అది. జస్ట్ నీ స్వార్థం గురించి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చుకుంటే అది నువ్వు దాని వల్ల చాలా సఫర్ అవుతావు భవిష్యత్తులో. అట్లా కాకుండా నువ్వు అన్నావు కదా, అన్నిటికీ ఒకటే క్లారిటీ, 100 క్లారిటీస్ ఉండవు. ఈ క్షణం నేను ఏం చేసినా సమస్త విశ్వము దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా, కొన్ని ప్రత్యక్ష శక్తులు, కొన్ని పరోక్ష శక్తులు, కొందరు ప్రత్యక్ష వ్యక్తులు, కొందరు పరోక్ష వ్యక్తుల సహాయం వల్లనే ఈ క్షణం నువ్వు శ్వాస తీసుకోగలుగుతున్నావు. అందుకని డిజాస్టర్ జరిగినా అందరి వల్లనే,
మిరాకిల్ జరిగినా అందరి వల్లనే, నువ్వు జన్మించి ఇంతకాలం బతికున్నవన్నా అందరి వల్లనే, హఠాత్తుగా చనిపోయినా అందరి వల్లనే. సంథింగ్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ మూమెంట్ అన్నట్టు. అది నువ్వు గుర్తిస్తే గుర్తించు, లేకపోతే లేదు. కానీ అదే జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు గుండె కొట్టుకుంటుందన్న ఎట్లా జరగాలనుందో అట్లే జరుగుతుంది. ఒకటి ఎంతో కొంత నీవు నీ యొక్క మనసును వాడి దాని గతిని మార్చొచ్చు. కానీ ఓవరాల్గా జరుగుతున్న దాన్ని నువ్వేం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు భూమి మీద బతకడం, నువ్వు మరణించడం అన్నది నీ చేతులు లేదు, అవునా? కానీ ఎలా జీవించాలన్న కొంత నువ్వు నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు ఇప్పటికిప్పుడు మార్చలేవు, ముక్కును మార్చలేవు, ఏం మార్చలేవు. బట్ పెదాల మీద ఎలాంటి లిప్స్టిక్ వేసుకోవచ్చు అన్నది నీ చేతులు ఉంది. అంటే కొన్ని నీ చేతులు ఉన్నాయి, అవన్నీ చేస్తే ఏమి కాదు, చేయకపోయినా ఏం కాదని తెలుసుకో. చేస్తే నువ్వు ఏదో చేస్తున్నావు అన్న ఒక తాత్కాలిక భావన వస్తుంది, ఎంజాయ్ చేయదాన్ని. నిజంగా యోగం అంటే నువ్వు ఏమి చేయకపోయినా జీవితం ఉందని తెలుస్తుంది. నువ్వు ఒక 1 వీక్ ఏం చేయకుండా ఉండు, స్టిల్ లైఫ్ గోస్ ఆన్. కాకపోతే ఈగో అడ్డు వస్తుంది అన్నట్టు. అందరూ ఏమనుకుంటారు, నేనేం చేయకపోతే మా ఫ్రెండ్స్ కంటే నేను వీక్గా అనిపిస్తానేమో, నేనేం చేయకపోతే నేను డబ్బులు ఎర్న్ చేయనేమో, డబ్బులు లేకపోతే నాకు రెస్పెక్ట్ ఉండదేమో. ఇట్లాంటి రకరకాల ఆలోచనల వల్ల మనం ఒక రకమైన ఒక ప్రేరణకులోనే పరిగెడుతున్నాం అంతే తప్ప, ఇఫ్ యూ రియల్లీ సీ ఆర్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ద లైఫ్ యాజ్ ఇట్ ఈస్, నువ్వు నిమిత్త మాత్రుడు అంతే ఇక్కడ. అలాగని నేను దైవానికి లేకపోతే ఫేట్ విధికి నేను లింక్ పెడతలేను. ఇట్ ఈస్ ఎ మూమెంట్, ఇట్స్ గోయింగ్ ఆన్. ప్రాపంచికంగా ఉన్న వాటిలోనే హెచ్చు తగ్గులు ఉన్నాయి చూడు, ప్రకృతి పరంగా ఉన్న వాటిలో ఏ హెచ్చు తగ్గులు లేవు. ఎగ్జాంపుల్, ఈ భూమి మీద ఉద్యోగాలు, డబ్బులు, బెంజికార్లు ఏం లేవనుకో, అందరం మామూలు మనుషులం, అందరం తింటాం, మళ్ళీ తింటాం, తినడానికి మధ్యన కాసేపు పడుకుంటాం, తర్వాత ఏ పని లేదు. యు ఆర్ నీదర్ క్రియేటివ్ ఆర్ అన్క్రియేటివ్. ఇప్పుడు మనం ప్రపంచం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి నీకేదో ఉన్నట్టు ఒక భావన కలుగుతుంది అంతే. ఆ ప్రపంచం నుంచి మనకు బెనిఫిట్స్ వచ్చాయి, సమస్యలు కూడా వచ్చాయి. బంగారము ప్రపంచం ఇచ్చింది, బంగారం వెతకపోతున్న భయాన్ని ప్రపంచం ఇచ్చింది. రెండు పక్కన పెట్టినావు అనుకో, యు ఆర్ ఫ్రీ. ఇప్పుడు నేను జీవితంలో ఏ ఖరీదైన వస్తువులు వేసుకోవద్దని నిర్ణయించుకున్నాను. దానికి కారణం ఏంటంటే అవసరం లేదని చెప్తా. రెండోది, నేను నా డిస్పోజల్లో కూడా ఒక ఖరీదైన వస్తువు పెట్టుకోలే. కానీ మనకి రెస్పెక్ట్ వచ్చేది వస్తువుల నుంచి. రెస్పెక్ట్ వేరే వాళ్ళు ఇస్తే రావడం అనేది ఒకటి, రెస్పెక్ట్ నీ పట్ల నీకు కలగడం ఒకటి. వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ 10 మంది నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే, అంటే నీకు రెస్పెక్ట్ ఉందా, వాళ్ళు ఇస్తున్నారా దాన్ని, కొన్ని అదన్నే చెప్పు. మన వస్తువులు, డబ్బు ఇవి ఉంటే వాళ్ళు ఇస్తారు కదా, అదంతవరకే. దాని అర్థం ఏంది, నువ్వు ఆల్రెడీ హైరార్కీలో ఉన్నావు. అంతకంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడిని చూస్తే వాళ్ళు నీకంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, మళ్ళీ సేమ్ జోన్లో ఉన్నావు, మళ్ళీ స్టిల్ బాధ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడు నీకున్న 10-15 మంది ఫ్రెండ్స్లో టాప్ ఉండాలని ట్రై చేస్తున్నావు అంతే. నువ్వు ఇప్పుడు అలెన్ మాస్క్ లాగా ఉండాలని ట్రై చేస్తున్నావు డబ్బు విషయంలో. అలెన్ మాస్క్ కింద అందరు బెగ్గర్సే కదా, కొన్ని బెగ్గర్స్ కాకుండా అందరు పూర్ కదా. సో నువ్వు అందుకే మూలాన్ని పట్టుకో. డబ్బు విషయంలో అలెన్ మాస్క్తో కంపేర్ చేసుకో, ఆర్ట్ విషయంలో లాల్గుడి జయరామన్తో కంపేర్ చేసుకో. లాల్గుడి జయరామన్ ఎవరో గ్రేట్ మ్యూజిషియన్, బాబ్ డిలాన్, బాబ్ మార్లీ, చలో. ఆ తర్వాత అందం విషయంలో ఒకరితో కంపేర్ చేసుకో. అల్టిమేట్తో పోల్చుకున్నప్పుడు మైండ్ రిలాక్స్ అయిపోతుంది. నువ్వు పక్కింటి వాడితో పోల్చుకుంటే నీకు ఉత్సాహం ఉంటుంది. అలెన్ మాస్క్తో పోల్చుకో డబ్బు విషయంలో, ఆడే నీ బామ్మర్ది అనుకో. అప్పుడు నీ మైండ్ చెప్తుంది, నువ్వు 1,00,000 సంవత్సరాలు ప్రయత్నం చేసినా నీకున్న తెలివికి, నీకున్న ఈజీకి అలా సంపాదించలేవు కాబట్టి ఉన్నది అనుభవించు. కాదు, ఉన్నది అంగీకరించడం. ఇఫ్ యూ హ్యావ్ కేపబిలిటీ, గివ్ ఇట్ ఎ ట్రై. ఎవరడిగినా చెప్పు, అలెన్ మాస్కే నా లక్ష్యము, నేను నెక్స్ట్ 100 సంవత్సరాలు భూమి మీద ఉంటే ఐ వాంట్ టు బీట్ అలెన్ మాస్క్, దట్స్ ఆల్. అని నువ్వు డిక్లేర్ చేయపోని. ఇప్పుడు అట్లా వేరే వాళ్ళగా నువ్వు డిక్లేర్ చేసినాక ఎవరేమనుకుంటే ఏమి. సొసైటీ అనేది నీ భావన, సొసైటీ లేనే లేదు అసలు. అంత నీ మైండ్లో ఉంది సొసైటీ. నీ చుట్టూ ఉన్నది సొసైటీ కాదు, నీ మైండ్లో నువ్వు క్యారీ చేస్తున్న థాట్ సొసైటీ. దట్ ఈస్ వెరీ డేంజరస్ అన్నట్టు. దెర్ ఈస్ నో సొసైటీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ సొసైటీ ఇన్ మై లైఫ్. ఒక తరహా మనుషులంతా కలిస్తే ఒక సొసైటీ లాగా కనిపిస్తున్నది. అంతెందుకు వినాయక చవితి అప్పుడు వినాయక సంఘం ఉంటుంది, అదో సొసైటీ. నువ్వు మీ వీధిలో ఉన్న వినాయకుడి సంఘంలో చందా కడితే నువ్వు వినాయక భక్త సంఘానికి నువ్వు ఒక వ్యక్తిగా ఉంటావు.
అవసరం దానికి ప్రెసిడెంట్ ఉండొచ్చు, రెండు మాయగాల. వినాయక చవితి అయిపోయిన తర్వాత నీవెవరు? ఇప్పుడు నాకు ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఆయన సొసైటీ అనేది లేదు, నేను ఒక్కడే అనుకుంటే వేరు. ఫర్ ద కామన్ గుడ్ అట్లా పనిచేసేవాళ్ళు. ఒక్కటి గుర్తుపెట్టుకో, అంటే మనం ఎప్పుడు చర్చించినా దానికి ఒక సెంట్రల్ థీమ్ ఉండాలి. మనం డిస్కస్ చేస్తుంది ఇండివిజువల్ లెవెల్లో. ఇఫ్ యు ఆర్ ఎ సైంటిస్ట్, ఇఫ్ యు ఆర్ ఎ సోషల్ రిఫార్మిస్ట్, ఇఫ్ యు ఆర్ ఎ పొలిటీషియన్, దెన్ నీవు పనిచేస్తున్నది నీ స్వార్థం కోసం కాదు. అంబేద్కర్ చెప్తున్నది తన స్వార్థం లేదు అందులో. హీఈస్ వర్కింగ్ ఫర్ ద కామన్ గుడ్ వాట్స్ ఎవర్ హీ సేస్. ఇప్పుడు అంబేద్కర్ రచనలు, తన రైటింగ్స్ అంతా చదివితే అందులో తన స్వార్థమే ఉండదు. ఇలా ఉంటే బాగుంటుంది నా దేశం, సొసైటీని పాయింట్ ఆఫ్ తీసుకున్నాడు. అందుకని ఇప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్లో లేవు. నువ్వు నీదర్ యు ఆర్ ఎ లెజిస్లేచర్, నార్ యు ఆర్ ఎ బ్యూరోక్రసీ ఆర్ జ్యుడిషియరీ, నార్ యు ఆర్ ఎ స్వామీజీ. బికమ్ దెన్ థింక్ అబౌట్ ఇట్. అప్పుడు కూడా దానికి ఒక లిమిటేషనే ఉంటుంది. ఇప్పుడు బ్యూరోక్రసీలో నువ్వు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నావా, నువ్వు సబార్డినేట్ ఉన్నావా అని చెప్పు. ఇప్పుడు అంబేద్కర్ సబార్డినేట్ కాదు, హీఈస్ హెడ్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ and he was the architect of constitution, hence he has the privilege to think about India. Who are you? నువ్వు ఆలోచించినా దాన్ని ఎవడు పట్టించుకునేది? ఇప్పుడు ట్రాఫిక్ నియమాలు ఇట్లా అని నువ్వు చెప్పి ఎవడు పట్టించుకోడు. బికమ్ ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, దెన్ టాక్ అబౌట్ రిఫార్మ్. ఇంకా ఫ్రాంక్గా చెప్పినట్టు రోడ్డు రవాణా శాఖ మంత్రివిగా, దెన్ 2 నిమిషాలు నువ్వు మీటింగ్ అరేంజ్ చేయొచ్చు. అవసరమైతే 3 daysలో హైదరాబాద్ ట్రాఫిక్ని మొత్తం నువ్వు ఒక చక్రం తిప్పొచ్చు. ఆ ఊరికే ఆలోచించడం వల్ల ఏ మార్పు రాదు, నీ దమాక్ ఖరాబ్ అవుతుంది అల్టిమేట్లీ. రెండోది, నువ్వు ఇచ్చే సలహా రాంగా ఎప్పుడంటే ఎవరు తీసుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే హూ ఆర్ యూ? నువ్వు అథారిటీ కాదు కదా దానికి. నువ్వు ఎట్లా చెప్తావు? ఒక్కటి చెప్పొచ్చు, ఒక పర్సనల్ లెవెల్లో నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏం చేయొచ్చు అని అన్వేషణకి ఎవడు అడ్డురాడు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దానికి సెంట్రల్ థీమ్ అదే. స్పిరిచువాలిటీలో సమాజానికి మంచి చేయడం అనేది తర్వాత సంగతి. ఫస్ట్ వ్యక్తిగతంగా నువ్వు బాగుండు అనే కాంటెక్స్ట్ ఉంది. ఫస్ట్ అది అయితేనే కదా నువ్వు మిగతాది బాగా చేసేది. ఇప్పుడు నువ్వు వంట బాగా చేయడం నేర్చుకుంటే నువ్వు 10 మందికి నేర్పించవచ్చు. నీకే వంట రాకపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటే కదా నీ నెక్స్ట్ జనరేషన్ నువ్వు ప్రశాంతంగా ఉంచగలిగే అవగాహన ఇచ్చేది. ఎవడో చిన్న బొమ్మ ఇరిగిపోయిందని సూసైడ్ అటెంప్ట్ చేసి అప్పుడు నువ్వు చెప్పగలవు బొమ్మ కోసం అంత అక్కర్లేదు. నీకే జీవితం గురించి తెలియకపోతే. అందుకే నువ్వు సెటిల్ అవ్వాలి మానసికంగా. నీలో ఏ అలజడి లేని స్థితిని నీ కుటుంబ సభ్యులు దర్శించాలి. ఎవరో వచ్చి తిట్టారు, ఎవరో వచ్చి పొగిడారు, రెండిట్లోనూ నువ్వు స్థితప్రజ్ఞతలో చూస్తున్నావు. వాళ్ళకి అట్లా అనిపించింది, పొగిడారు అంతే. నా వర్క్ ఏంటో నాకు తెలీదా? ఎవరో తిట్టారు, నేను చేస్తున్నా వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు అందుకని తిట్టారులే. ఆ రెండు అంత ఇంపార్టెంట్ కాదు అనే క్లారిటీ ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఓ క్లారిటీ వస్తుంది, ఓ నిశ్శబ్దం వస్తుంది. వాళ్ళు మెల్లమెల్లగా నిన్ను చూస్తూ నీ ఆచరణలో నువ్వు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇట్లా ప్రశాంతంగా ఉన్నావు, 2 ఏళ్ల తర్వాత కూడా ప్రశాంతంగా నువ్వు రకరకాల సందర్భాలు వచ్చాయి. అవి ప్రాక్టికల్గా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, ఓహో దిస్ ఈజ్ హౌ వన్ షుడ్ లీడ్ లైఫ్. అప్పుడు వాళ్ళ అనుభవంగా చెప్పు, నేను చూశాను ఓ పెద్ద ఇష్యూ వచ్చింది, చాలా సింపుల్గా నవ్వుకుంటూ సాల్వ్ చేశాడు అతను డిస్టర్బ్ అవ్వలే. నేను చూశాను నా కళ్ళతో, అలా ఉండాలనిపిస్తుంది. అదే నువ్వు ప్రాక్టికల్గా జీవించినప్పుడు చుట్టుపక్కల మార్పు వస్తుంది. నిజమైన మార్పు అనేది అట్లా వస్తుంది. రిఫార్మేషన్ పేపర్ల మీద ఒకలాగా ఉంటుంది, లేదా మొత్తం ప్రపంచాన్ని ఫర్ ద టైం బీయింగ్ రిఫార్మ్ చేయడం ఒకటి ఉంది. ఎటర్నల్గా రిఫార్మ్ చేయాలంటే వ్యక్తిగతంగా మారవలసిందే. ఇప్పుడు చెత్త వేయొద్దు అన్న విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే రేపే ఇండియా క్లీన్ అయిపోతుంది. అసలు ఒక స్వచ్ఛ భారత్ అభియాన్ అక్కర్నే లేదు. ఇఫ్ ఎవ్రీ వన్ డిసైడ్స్ దట్ ఐ విల్ క్లీన్ మై ప్రెమిసెస్, నేను రోడ్డు మీద చెత్త వేయను, ఎక్కడన్నా ఈ రోజు నుంచి 24 hours వరకు ఎక్కడ చెత్త ఉన్నా నేను తీసుకుపోయి ఒక దగ్గర డంప్ చేస్తాను. ప్రతి ఒక్క వ్యక్తి నిర్ణయించుకొని ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం ఈ సమయం వరకు ప్రతి ఒక్క వ్యక్తి సమయం ఇస్తే భారతదేశం అంతా క్లీన్ అవుతుందా కాదా? ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు నువ్వు ఎన్ని స్పీచ్లు ఇచ్చినా నేను చేయకపోతే ఏమిటి? నీకు ఉపయోగపడే థాట్స్ మాత్రమే నేను, మిగతావన్నీ జస్ట్ ఇన్ఫర్మేటివ్ థాట్స్. దాన్ని జస్ట్ ఒక సినిమా కథలాగా చెప్పేవారు కన్నా. దానివల్ల ఇంపాక్ట్ అవుతుందా అడ్రస్ చేయి, ఇంపాక్ట్ అవ్వకూడదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. పాస్ట్ నువ్వు ఎరేజ్ చేయలేవు. దెర్ ఈజ్ నో మెకానిజం టు ఎరేజ్ ద పాస్ట్. అసలు దెర్ ఈజ్ నో మెకానిజం ఇన్ ద మైండ్
వేర్ యూ కెన్ ఫార్మాట్ యువర్ మైండ్ ఆర్ యువర్ థాట్ ప్రాసెస్, వేర్ ఆర్ యూ కెన్ ఆల్టర్ యువర్ థాట్ ప్రాసెస్. అట్లాంటిది లేనే లేదు. ఇదే మిస్టరీ. వన్స్ మైండ్ గెట్స్ ఎస్టాబ్లిషెస్ ఇట్ రిమైన్స్ ఫర్ ఎవర్. ఒకవేళ నువ్వు దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే, ఉద్దీపన చేస్తూ ఉంటే, దాన్ని తిరిగి తిరిగి నువ్వు రికరెంట్గా వాడుతూ ఉంటే స్ట్రెంగ్త్ అయిపోతుంది, రిజ్యూనేట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, నీ పేరు విద్యాసాగర్, అది నీకు విద్యాసాగర్ అని ఎందుకు అనిపిస్తుంది? అది పేరు కాదు, ఎక్కువ మంది అదే పేరుతో పిలవడం వల్ల నీకు విద్యాసాగర్ అనిపిస్తున్నది. పుట్టినప్పటి నుంచి మీ అమ్మ విద్యాసాగర్ అన్నది, మీ ఫాదర్ ఫ్రాన్సిస్ అన్నాడు, మీ పక్కనోడు అబ్దుల్లా అన్నాడు, ఇంకో వ్యక్తి మిస్టర్ ఎక్స్ అని పిలిచారు, ఆ తర్వాత ఒకడు డాగ్ అని పిలిచారు. నువ్వెవరు? అప్పుడు నువ్వు అడుగుతావు నేనెవరు అసలు? అందరూ కలిసి ఒక్క పేరుతో పిలవండి, అయినా నిర్ణయానికి రాలేదనుకో నువ్వెవరు. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? నీకు నువ్వే పేరు పెట్టుకుంటావు. అట్లా మనిషికి కూడా చాలా విషయాల్లో స్పష్టత లేదు. ఇప్పుడు నీకు ఏ మైండ్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యింది? విద్యాసాగర్ ఈజ్ ఆల్సో ఎ థాట్. దెర్ ఇస్ నో విద్యాసాగర్. దెర్ ఈజ్ ఏ విద్యాసాగర్, బి విద్యాసాగర్, సి విద్యాసాగర్, విద్యాసాగరన్. దెర్ ఆర్ మెనీ విద్యాసాగర్స్. బట్ నీవెవరంటే నేను ఇది అని నువ్వు చెప్తున్నావు, దానికి నువ్వే నిర్వచనం ఇచ్చినావు అన్నట్టు. ఈదర్ ఆ ఇల్యూషన్ని నువ్వు నిలబెట్టే ప్రయత్నం చేస్తే, నేను చనిపోయినా కూడా నా పేరు భూమి మీద ఉండాలంటే ఒక పద్ధతి. అసలు పేరే అసత్యం అని తెలుసుకో. పేరు ఉపయోగిస్తున్నాడు, ఒక కమ్యూనికేషన్కి అంతకుమించి ఏమీ లేదు. ఆ పేరుకి సంబంధించింది ఏది ఇంపార్టెంట్ కాదు. సర్టిఫికెట్లో ఉంటే ఉంటుంది, ఉద్యోగం కోసం అంతే. ఒకవేళ ఉద్యోగం ఉన్నా లేకున్నా, మానవ సంబంధాలు ఉన్నా లేకున్నా, ఏది ఉన్నా లేకున్నా నేను ప్రశాంతంగా ఉంటాను అని ఒక స్ఫురణ కలిగినప్పుడు అప్రోచ్ మార్చు. రావాలంటే నువ్వు గతాన్ని సమాచారంగా మార్చు. సింపుల్. సి, నువ్వు సైకిల్ దొక్కాలనుకో, కొన్ని మెజర్స్ తీసుకో. ఇంకా ఈ రోజుతో అయిపోతుంది. సి, ఎక్కడో ఒక చోట నువ్వు మైండ్ని ఎండ్ చేయవలసిందే. అందుకే గురువు యొక్క సమక్షం అవసరమవుతుంది. లేదా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, లేకపోతే మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు? ఇంట్లో ఉంటే ఎవడు చదవడు. అక్కడికి పోగానే నీకు భయపెడతారు, అప్రైజల్ అంటారు, లేకపోతే నీకు సెమిస్టర్ అంటాడు, ఫెయిల్ అంటాడు, పాస్ అంటాడు, బాగా చదివితే గోల్డ్ మెడల్ అంటాడు, లేకపోతే ఉద్యోగం రాదు అంటాడు, నెక్స్ట్ క్యాంపస్ సెలక్షన్స్లో నువ్వు సెలెక్ట్ కావపో అంటాడు, మీ అమ్మ నాయన ఫీల్ అవుతారంటాడు. ఇవన్నీ కలిసి యూ గో టు కాలేజ్. జస్ట్ ఇమాజిన్ చేయి, మీరు కాలేజ్ ఉంది కానీ మీరు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు, పత్తాలు ఆడుకోవచ్చు, అక్కడ పుస్తకాలు ఉన్నాయి, ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది, మీ ఇష్టం, మీ విచక్షణలో చదువుకోనంటే ఎవరు చదువుకోడు. అందుకని సమ్వేర్ యూ హ్యావ్ టు పుట్ యువర్ మైండ్ ఎట్ రిస్క్. తప్పదు అది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు నేనున్న లాస్ట్ కపుల్ ఆఫ్ 2-3 months నుంచి ఐ వాజ్ రైటింగ్ ఎ బుక్. ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ గెటింగ్ పోస్ట్ పోన్, ఫర్ సమ్ రీజన్. ఇప్పుడు నా మీద ఎవరు అథారిటీ లేదు, నేను పుస్తకాన్ని రాయకపోయినా ఏమి కాదు, పోనీ రాసిన ఇయర్ ఎండింగ్కి రాసిన ఏమి కాదు, అసలు ఇదే నా చివరి పుస్తకమైన ఏమి కాదు, అసలు పుస్తకం సగం ర్యాంక్కి రాసి నేను ఏను పోన్న ఏమీ కాదు కదా, పోలీస్ కేసు అయితే కాదు. అట్లా కాకుండా ఒక 3 days క్రితం ఐ జస్ట్ కేమ్ టు ఏ కంక్లూజన్ దట్ సో అండ్ సో డేట్ అంటే 14th రోజు మధ్యాహ్నం 1 గంటలోపు ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయిపోయి ప్రింటింగ్ వెళ్ళిపోవాలి. లేదా 14th రోజు మధ్యాహ్నం వరకు ఎంత అయిందో అంత ప్రింటింగ్ చేస్తా, ఇంక మళ్ళీ రాసేది లేదు. ఇప్పుడు ఛాయిస్ ఈజ్ యువర్స్. 14 తర్వాత ఆ పుస్తకం గురించి వర్క్ చేయడానికి వీల్లేదు. అట్లా ఎవరు చెప్తున్నారు? నీకు నీవే. పుస్తకం రాయాలనుకున్నది నీవే, దాన్ని తాత్సారం చేసింది నువ్వే, దాన్ని ఈరోజు పూర్తి చేయాలనుకున్నది నువ్వే, అన్నీ నీవే. అంటారు కదా, యు ఆర్ ద జడ్జ్, యు ఆర్ ద జ్యూరీ అండ్ యు ఆర్ ద విక్టిమ్. అన్నీ నీవే. నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా అవుతుంది. ఇప్పుడు నేను మొన్న నుంచి అసలు ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఎక్కడున్నా అడపదడప దాన్ని మొత్తం ఇన్స్పెక్ట్ చేసి పుస్తకాన్ని రాసి ఎవ్రీథింగ్ చేసి నిన్న రాత్రి మెయిల్ చేసేసిన. ఇప్పుడే నువ్వు వచ్చే కంటే ముందు వీ హ్యాడ్ ఎ కాన్వర్జేషన్ విత్ డిజైనర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. విదిన్ 4 days ఇట్ విల్ గో టు ప్రింటింగ్. విదిన్ 8 days అంటే 14 to 17, 17, 18 to 7 అంటే 24th వరకు పుస్తకం వచ్చేస్తుంది. 24th వచ్చిన తర్వాత 27, 28, 29, 30, 31 ఈ 5 రోజుల్లో బుక్ లాంచ్ అవుతుంది. వన్స్ సంథింగ్ ఈజ్ ఫిక్స్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ అకార్డింగ్. ఇది ఎవరు చెప్తారు? ఇది నేను అంటున్నది. ప్రపంచంలో గాడిదలాగా ఉంటావా గుర్రంలాగా ఉంటావా నువ్వు నిర్ణయించుకో. ఇంకో కేటగిరీ ఉంది మనిషి. గుర్రం అంటే ఒకటి చెప్పక చిట్టకేయగానే మొత్తం చేసేస్తున్నాడు వాడికి మాటికి చెప్పక్కర్లే. గాడిదంటే కొట్టినా తిట్టినా వాడు చేయడం లేదు.
వాడికి ఎవడో చెప్పాలి, ఎవడో మోటివేషన్ ఇవ్వాలి, ఎవడో మోటివేషన్ స్పీచ్ కావాలి, వాడు మధ్యన దేవాలయానికి పోవాలి, ఆశీర్వాదం ఇప్పించుకోవాలి. ఇవన్నీ చేస్తే వాడికి కొంచెం మూడు వస్తున్నది. మనిషి అంటే ఏంటో తెలుసా, ఎవ్వరు లేరు నీకు చెప్పేవాడానికి. నువ్వే నిర్ణయించుకున్నావు ఏం చేయాలో, దాన్ని నువ్వే పరిపూర్ణంగా పూర్తి చేస్తున్నావు. ఎలాంటి అహంకారాలకు పోవడం లేదు. నువ్వు చేసిన ఎంత గొప్ప పని అయినా నువ్వు గొప్ప అనుకోవట్లేదు, నాకు సాధ్యం కాబట్టి చేశానండి అని చెప్తున్నావు. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ప్రిజుడిస్. ఇట్లాంటి స్థితులు ఉన్నాయి. నీవు నిర్ణయించుకో. సినిమా థియేటర్కి వెళ్ళాం ఎప్పుడన్నా దాంట్లో ఏదో యాప్ ఉంటుంది కదా, కాదు, సినిమా టికెట్స్ బుక్ మై షో, దాంట్లో ఎప్పుడన్నా బుక్ చేసుకుని పోయినావా? సీటు ఏదొచ్చినా పర్వాలేదు అనుకున్నావు, చూస్ చేసుకున్నావా? వై? యూ వాంట్ ఎక్స్పీరియన్స్ మూవీ ఇన్ ఎ గుడ్ వే, అవునా కదా? దట్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు చూస్ చేసుకో హౌ టు బీ, తద్వారా లైఫ్ విల్ బీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఎ గుడ్ వే. నీవే, ఎవ్వడు లేడు నీకు, గుర్తుపెట్టుకో. సంకనాగిపోయినా నీ వల్లనే, ఆనందాన్ని అనుభవించినా నీ వల్లనే, సచ్చిదానందునైనా నీ వల్లనే. అసలు భూమి మీద శాశ్వతంగా నిలిచిపోవాలనుకుని నీవే. అన్నిటికీ ఆధారం నీవే. నువ్వు ఎట్లా థాట్ ప్రాసెస్ని నువ్వు నీ జీవితానికి అన్వయించుకుంటావు అన్నదే కీలకం. ఇది 100% నీకు వర్తిస్తుంది, నాకు కుక్కకు వర్తించదు. కుక్కకు అంబిషన్ లేదు, ప్రపంచం లేదు. ఏ ఊర్లో ఉన్న కుక్క నేలను చూస్తుంది, తిండిని చూస్తుంది, బొక్కని చూస్తుంది తప్ప అది ఊరిని చూడదు, ఊర్లో ఉన్న రిచెస్ని చూడదు. అది లిబరేట్ అయింది. అది మనిషి అట్లా కాదు కదా. అందుకని సుడి బాగుండో బాగాలేకో ఈ సోకాళ్ళ ప్రపంచంలో పుట్టినాం కాబట్టి ఎంతో కొంత ఆలోచన విధానం ఉంది కాబట్టి ఆబ్వియస్గా మన లైఫ్లో కొన్ని కన్ఫ్యూజన్లు వస్తాయి. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడు. ఇప్పుడు తినేది ఓన్లీ జొన్న రొట్టెనే. ఏ ఊరికి పోయినా జొన్న రొట్టెనే ఉంటుంది, కుక్క బొక్క తిన్నట్టు. స్టార్ హోటల్కి పోయినా అదే జొన్న రొట్టె, డాబాలోనూ అదే జొన్న రొట్టె, ఇంటికి వచ్చినా జొన్న రొట్టెది, అత్తగారింటికి పోయినా జొన్న రొట్టెది, ఆఫీస్ క్యాంపస్లోనూ క్యాంటీన్లో జొన్న రొట్టెది. ఏం తినాలన్న ప్రశ్న ఉంటుందా? నీకు ఉండదు. అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో ఇట్లా ఉన్న సమస్య లేదు. మనకు అట్లా లేదు. జొన్న రొట్టెతో పాటు 1,00,000 పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. సో 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాటిలో పడి పులుముకొని కొట్టుకొని రాసుకొని ఇది బెస్ట్ అని అది బెస్ట్ అని ఫైనల్గా కమ్ టు ఏ కంక్లూజన్. నేను పొద్దున్న చిప్ప నిండా కూరగాయలు తినేసిన, నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి అనుకుంటే ఐ కెన్ గో టు ఎనీ రెస్టారెంట్. ఇప్పుడు నాకున్న మానసిక స్థితికి ఏంటంటే, నాకు ఈరోజు నేను 1,00,000 ఖర్చు పెట్టినా నాకు ఇంత బాధ కానీ గిల్ట్ కానీ ఏముండదు. అంటే నా మైండ్ అంత విశాలంగా ఉంది. అయినా నాకు డబ్బుతో పనే లేదు. నేనే పొద్దున బండి మీద పోయి నాకు కావాల్సిన వెజిటబుల్స్, కొన్ని పళ్ళు, అవి ఇవి పళ్ళు కూడా ఉంది, తెచ్చుకొని పెట్టేసుకుంటా నేనే. నాకు ఎవరు అసిస్టెంట్ కూడా లేరు. అవుట్ ఆఫ్ కంపాషన్ కొందరు వద్దన్నా చేస్తారు నా కోసం. ఇప్పుడు నా బిడ్డ ఉంది, వద్దన్నా చేస్తుంది. పప్ప అది దీని పప్ప, ఇది దీని పప్ప అంటూ వచ్చి, అయినా సరే నేను రిజెక్ట్ చేస్తా విత్ డ్యూ రెస్పెక్ట్. ఇప్పుడు వద్దు. ఇప్పుడు మంచిగా మామిడికాయ పచ్చడి ఉంది ఇంట్లో, నేను మధ్యాహ్నం తినొచ్చు. నాకు ఆ జీవచాపల్యం లేదు. నేను ముందే అనుకున్నా నైట్ 8-8:30 తర్వాత అప్పుడు కూడా ఒక 60% కూరగాయలు నాకు నచ్చిన స్ప్రౌట్స్ ఆర్ వాట్ ఎవర్, అంటే నేచర్ ఫుడ్ తిని ఆ తర్వాత మంచి వేడి వేడి అన్నం చేసుకొని అందులో కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని అందులో ఒక 2-3 ముద్దలు పెరుగన్నం తింటా. ఇప్పుడు నాకు ఏ యాంగ్జైటీ పరిగెత్తి ఇప్పుడే తినేసాను ఏం లేదు. ఒకప్పుడు ఉన్నది అది. అప్పుడు తినమని పరిగెత్తుకొని తినమని చెప్పింది ఎవరు? ఇప్పుడు తినొద్దని చెప్తున్నది ఎవరు? నేనే. బోత్ డిసైడెడ్ బై మీ. ఇంకా నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇంకొక 5 ఏళ్ళు పోతే నెలకు 1-2 సార్లు కుక్కర్ ఫుడ్ తింటాను. అసలు కిచెన్ నుంచి విముక్తి, అసలు వండి పెట్టే వాళ్ళ నుంచి విముక్తి. అత్తగారు, మామగారు, అమ్మ నన్ను కొంచెం పప్పు వేస్తారా, కొంచెం నూనె వేద్దా, అసలు అవి వద్దు నాకు. ఐ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ది స్టూపిడ్ వరల్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. రెండోది, అది వాళ్ళ నుంచి ఫ్రీ అవును కాదు, నాకు ఈ న్యాచురల్ ఫుడ్లో దొరుకుతున్న టేస్ట్ నాకు కుక్కర్ ఫుడ్లో దొరుకుతలేదు. ఎందుకంటే కుక్కర్ ఫుడ్ మారుతూ ఉంది. ఎవడు పప్పు ఒకలా వండట్లేదు. ఈరోజు పప్పు నచ్చింది, రేపు అదే ఉండమంటే వండుతలేరు. వాళ్ళకి అసలు అనుకోకుండా టేస్ట్ వస్తుంది తప్ప వాళ్ళు ఒక రెసిపీ లాగా ఉండట్లేదండి. నేను వండితే సేమ్ వండుతా, నేను ప్రాక్టీస్ చేసిన. సో నేను నచ్చేది ఏమిటంటే, లైఫ్ కాంప్లికేటెడ్ కాదు, మనం చేసినాం, చేయాలి, అలా చేయాలి కూడా, అలా జరుగుతుంది కూడా. బికాస్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వరల్డ్ ఆల్ ద టైమ్. ఈ క్షణం నువ్వు ఇలా జీన్స్ మంచి బట్టలు వేసుకున్నావు అంటే బికాస్ ఆఫ్ 2025. జస్ట్ ఇమాజిన్ సేమ్ కాన్వర్జేషన్ 1925. అప్పుడు నువ్వు నేను గోచులు పెట్టుకుని ఉండేవాడు.
కానీ అప్పుడు ఇప్పుడు ఒకటే స్పిరిచువల్ కాన్వర్జేషన్. అప్పుడు చెప్పిన ఇదే వన్ క్లారిటీ, నిన్ను ఇక్కడ రప్పించేలా చేసింది ఈ సమస్త విశ్వమే. ఆఫ్టర్ 2025 100 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే మనిషి చెప్తున్నాడు, ఈ క్షణం మనం కలవడానికి కారణం సమస్త విశ్వమే. ఎవ్రీథింగ్ అసలు కలుస్తలేదు విడిపోదని నీకు అట్లా అనిపిస్తుంది. రూట్లో ఎక్కడ తేడా లేదు, నీకు అట్లా అనిపిస్తుంది. అంటే జియోగ్రాఫికల్లీ యు ఆర్ సీయింగ్ ఆల్ దట్. నువ్వు ఒక లాంగ్ డిస్టెన్స్లో చూడు, ఒక చిన్న డాట్ ఇట్లా కదిలి 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 చచ్చిపోతుంది. నీకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి బాత్రూమ్కి పోతే ఎక్కడికో పోయినట్టు అనిపిస్తుంది, దగ్గరుంది కాబట్టి. పోతలేవా? అదే మరి అమెరికా పోతే ఎక్కడికో పోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా దాటుకున్నట్టు నువ్వు అనుభూతి చెందుతావు కాబట్టి. అదే పిల్లవాడిని నిద్రపుచ్చు 24 hours తర్వాత అమెరికాలో కళ్ళు తెరచడానికి వాడికి అనిపించేది ఎక్కడికి పోయినట్టు. ఒకవేళ సేమ్ ఇంటీరియారిటీ ఉండి రూమ్ అట్లే పెడితే హీ మే థింక్ హీఈస్ ఇన్ హైదరాబాద్. ఇదంతా మైండ్ ఆడే ఒక ఆట, అందుకని దాన్ని అర్థం చేసుకుని బయటపడాలంతే. ఇప్పుడే, మళ్ళీ ఎప్పుడు చచ్చిపోయినప్పుడు కాదు. యవ్వనంలోనే మైండ్ని బాగా అనుభవించాలి. మైండ్కి యొక్క టెండెన్సీస్, వాటి వల్ల నువ్వు పొందుతున్న లాభమో నష్టమో చూడాలి. ఫైనల్గా ఇలా జీవిస్తానని నువ్వు నిర్ణయించుకోవాలి, గురువు చెప్తే కాదు. నీకే తెలియాలి. అది టైం పడుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఫ్రేమ్ పడుతుంది. అంటే అది చెప్పనీకి రాదు. సమ్టైమ్స్ ఇట్ టేక్ hundreds of years. Sometimes it take just 1 second. అందుకే there is one old Zen saying ఉంది, enlightenment it can happen in a second or 1 lakh years. బోత్ రెండిటికి కారణం నీవే. సినిమా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో. సీట్ పోవాలనుకున్నది నీవే, ఏ సీట్లో కూర్చోవాలనుకున్నది నీవే. బికాజ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద మూవీ టు ద ఫుల్లెస్ట్. అట్లా ఈ లైఫ్ అనేది కూడా ఒక సినిమా అనుకుంటే, నువ్వు దాన్ని ఆస్వాదించాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఫిక్స్ అయ్యి ఉండాలి ఎక్కడో చోట. థాట్ ప్రాసెస్ ఫిక్స్ చేయాలి ఎంతో అంత. ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? అస్సలు కంపారిజన్ చేయడమే విషయం అనమాట. నువ్వేం సాధించకపో, నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయకపో, మంత్రపఠనం చేయకపో, హిమాలయాస్కి పోతే లేకపోతే, బట్ వన్ థింగ్ డోంట్ డూ, నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. ఆధ్యాత్మికత ఈ ఒక్క పదం మీదనే నిలబడ్డది. కంపారిజన్ ఉందా, యు ఆర్ అన్స్పిరిచువల్. కంపారిజన్ లేదా, యు ఆర్ స్పిరిచువల్. దట్స్ ఆల్. సమస్త ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఒక్క పదం మీద నిలబడ్డాయి. దిస్ ఈస్ ద బోల్డెస్ట్ స్టేట్మెంట్ గివింగ్ బై ఏ కామన్ మ్యాన్. దీన్ని ఎవరు కాదనడానికి లేదు. సద్గురువు కాదని లేడు, స్వయంగా రామకృష్ణ పరమహంస వచ్చినా, రమణ మహర్షి వచ్చినా కాదనడానికి వీల్లేని పరమసత్యం ఇది. నేను రాసిన పుస్తకం ఆత్మదర్శనం. సొసైటీ లేదు, నీవే. నీ మనసులో ఉన్న చెత్తనే సొసైటీ. సొసైటీ ఎక్కడుంది? ఏ సొసైటీ లేదు. ఎవ్వరు లేరు. నువ్వు వింటూ ఉంటే వాళ్ళు అంటూ ఉన్నారు. నీకు చెవులే లేవనుకో. వై ద హెల్ ఆర్ యూ పేయింగ్ అటెన్షన్ టు దట్? నీ పనిలో నువ్వు ఉండు, బాత్కతాం. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఉన్న వ్యక్తి నీ గురించి ఏదో అనుకుంటున్నా, నీకు వినిపిస్తలేదు కాబట్టి హ్యాపీగా ఉన్నావా? పక్క రూమ్లో ఒక వ్యక్తి నీ గురించి బండబుద్ధులు తిడుతుండే ఈ టైంలో, మనకి వినిపిస్తున్నా హ్యాపీగా ఉంటావా? పక్కన కూర్చున్నా తిడితే తిట్టుకొని, తనకు ఒక నోరు ఉంది, తనకు ఒక మనసు ఉంది, తిట్టుకొని నాకేం సంబంధం? అతను అన్నవి నాకు వర్తిస్తే కదా నేను స్పందించేది. ఇది క్లారిటీ. ఒక వ్యక్తికి ఏమైనా అనే స్వేచ్ఛ ఉంది. నన్ను బాస్టర్డ్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు, బట్ నేను అవునా కాదా చెక్ చేసుకునే రైట్ నాకు లేదా? ఇప్పుడు సినిమా బాగుందా అంటే నీ అనుభవాన్ని ఆధారం చేసుకొని చెప్తావా లేదా? ఎవరు అన్న దాన్ని బేస్ చేసుకొని చెప్తావా? అదనే చెప్పు. అట్లా పోలిక వద్దంటే యూ షుడ్ బి ద ఫల్క్రమ్ ఆఫ్ యువర్ లైఫ్. ఫర్ హూమ్? టు యువర్ సెల్ఫ్. అది తెలియదు. అదంతా పర్సనల్ డెవలప్మెంట్ స్టేట్మెంట్స్. అవి బేసికల్లీ డౌన్లోడ్ ఫ్రమ్ అమెరికా. మన భారతీయ మన భారతీయత అది కానే కాదు అసలు. ఇప్పుడు నేను ఒకటి చెడు అంటే డాక్టర్ కోస్తాడు కడుపు మీద, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్?
గుడ్ నువ్వు అనుకుంటున్నావు, అవును, కానీ కోస్తున్నప్పుడు అన్నాడు చెడు అనుకుంటున్నాను. చెడే కోస్తున్నాడు కదా బాడీని. సో గుడ్ అండ్ బ్యాడ్ అన్నది అల్టిమేట్గా ఇక్కడ గుర్తుపెట్టుకో, నీ మనస్సుని లిబరేట్ చేసేది ఏదైనా గుడ్, నిన్ను పోలిక నుంచి బయటపడేసేది ఏదైనా గుడ్, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏదైనా మంచిది, నీ బాడీని తెలియకుండా చేసేది ఏదైనా మంచిది, వేరే వాళ్ళ గురించి ఆలోచనలు లేకుండా ఉండేది ఏదైనా మంచిది. సో గుడ్ అండ్ బ్యాడ్ అన్నది స్పిరిచువల్గా వేరే, సమాజం పరంగా వేరే. ఇప్పుడు సమాజం పరంగా చూస్తే కొంతమంది ఇప్పుడు మా దగ్గరే ఇప్పుడు లంచాలు అవి తీసుకొని ఉంటారు. నీకు వాళ్ళ గురించి మనకు అనవసరం, నువ్వు తీసుకుంటావా? నేను తీసుకోను కానీ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఎవరికో సర్ది ఉంది, వాడు చూసుకుంటాడు. ఇప్పుడు నేనే తీసుకున్నాను అనుకోండి, ఎందుకు తీసుకున్నావో నువ్వు నిర్వచించగలిగితే అది నీకు సంబంధించింది అవుతుంది. సరే, ఇంకా దానికి కారణం వ్యామోహం అయితే దానివల్ల దాని కాన్సిక్వెన్సెస్ నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉండి తీసుకో. ఎగ్జాంపుల్, నువ్వు లంచాలు తీసుకుంటున్నట్టు నీ పై అధికారికి తెలిసింది, గవర్నమెంట్కి తెలిసింది, సీసీ కెమెరాలో పట్టుబడ్డావు, దెన్ యూ విల్ బి షేమ్డ్ ఇన్ ద మీడియా అనుకో. అది కూడా అంగీకరించగలిగితే లంచం తీసుకో. మిర్చి బజ్జీతో పాటు మోషన్ని అంగీకరించి అంట నేను. మిర్చి బజ్జీ దగ్గర అయిన స్టోరీ ఆపకు. మిర్చి బజ్జీ తినడం వల్ల నెక్స్ట్ మోషన్స్ అయినా ఎప్పుడు మిర్చిని బ్లేమ్ చేయొద్దు, తెచ్చిన వాడిని బ్లేమ్ చేయొద్దు, తిన్న నోటిని బ్లేమ్ చేయొద్దు, అది నోటికి ఇచ్చిన చేతిని బ్లేమ్ చేయొద్దు, ముడ్డిని బ్లేమ్ చేయొద్దు. ఇదంతా కలిపి మిర్చి బజ్జీతో పాటు దాని యొక్క ఎండ్ రిజల్ట్ వరకు నువ్వు అంగీకరిస్తే నో ప్రాబ్లం. లైక్ భగత్ సింగ్, హీ ప్లాంటెడ్ ఎ బాంబ్ and he accepted death, no regret. Che Guevara, he accepted revolution as medium, and he was active in guerrilla warfare. Cuba's freedom తీసుకొచ్చాడు. Within short stint tarvata he went to Bolivia and he was caught and he was killed. He accepted it. నేను ఏం చేయదో నిర్ణయించుకున్నాను అనుకో, నెలకి 20 గంటలే, దానివల్ల నాకు పేదరికం ఉన్నా అంగీకరించవలసిందే. నేను ప్రపంచంలో ఫేమస్ అవ్వాలని ఏం ట్రై చేస్తలేను. నేను 50 ఏళ్ళు చాలా వర్క్ చేసిన, పుస్తకాలు రాసిన, అయినా 20-25 మంది గుర్తిస్తున్నాను కూడా నేను వేరే వాళ్ళతో పోల్చుకుని బాధపడడానికి వీలేదు. ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉన్నాం అనుకో, అది వైఫ్ కానీ ఇంకొకరి పట్ల మనకి ఒకటి ఇది వచ్చింది అనుకో, అది వేరే సబ్జెక్ట్ మ్యాటర్. అది తప్పు అవుతుందా? తప్పు ఒప్పులు ఏమీ లేవు, అదే చెప్తున్నా. అది కంప్లీట్గా డిఫరెంట్. ఇప్పుడు ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఇండివిజువల్ రిల్మ్కి సంబంధించింది. నువ్వు అనదర్ స్ట్రాంగ్ ఇండివిజువల్ని తీసుకొస్తున్నావు సబ్జెక్ట్లోకి, అది వేరే చర్చ. అది చర్చించకు ఇప్పుడు. ప్రస్తుతం ఇండివిజువల్గా నీవేమిటి అన్నది ఫస్ట్ క్లారిటీ రాని, ఫస్ట్ అది సెటిల్ చేయి. అన్నిటినీ కలగూర గంపగా చర్చిస్తే ఎక్కడికి బోవింగా జస్ట్ హెడ్ స్ట్రాంగ్ అయిపోతావు లాస్ట్కి. నీకు అన్నీ తెలుసు, ఏది ఆచరించలేవు. అందుకని జీవితం రకరకాల లేయర్స్ ఉంది. యాజ్ ఎ పర్సన్ యు ఆర్ డిఫరెంట్. యాజ్ ఎ పర్సన్ బిలాంగ్స్ టు ద వరల్డ్ యు ఆర్ డిఫరెంట్. యాజ్ ఎ పర్సన్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ యు ఆర్ డిఫరెంట్. యాజ్ ఎ పర్సన్ బీయింగ్ విత్ ఫ్రెండ్స్ డిఫరెంట్. యాజ్ ఎ పర్సన్ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు యు ఆర్ డిఫరెంట్. సో అందుకని అన్ని లేయర్స్లో ఇప్పుడే అది దీనికేమి ఎక్కువ టైం పట్టదు. సరిగ్గా నువ్వు అధ్యయనం చేస్తే 21 రోజులు. ఫస్ట్ స్టెప్ ఒక్కటే, పోల్చుకోకు, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు నీ బుగ్గలు ఇంకోరు బుగ్గలతో పోల్చుకున్న నీ బుగ్గలు ఎర్రగా అయితే యాపిల్ పళ్ళ కాదు కదా. అంగీకరించు, అతనిది అది, ఇది నాది. అతని యొక్క శక్తికి అతను ₹1,00,000 సంపాదిస్తాడు, నా శక్తికి నేను 20 సంపాదిస్తాను. అతను ఒక 50,000 ఫ్లాట్లో ఉంటున్నాడు, నేను 5,000 ఫ్లాట్లో ఉంటాను. చాలా నాకు నేను చేయగలిగింది ఏదో నా లైఫ్లోకి వస్తుందిలే అని తెలుసుకొని జీవించడం వేరే. కానీ దానివల్ల అంటే ఇప్పుడు అలా ఉంటే అప్పుడు మనకి ఆ కేపబిలిటీ ఉన్నా కూడా మనం చాలే అని చెప్పి అనుకోని, నిజంగా కేపబిలిటీ ఉంటే నీకు సంశయం లేకుండా ట్రై చేస్తే కేపబిలిటీ అంటేనే ట్రైకి సంబంధం లేదు. ఇంకా నువ్వు జంప్ అంటారు పిల్లలు. కేపబిలిటీ ఉందా, ట్రై చేయడం లేదు. ట్రై చేసినావా, కేపబిలిటీ మీద డౌట్ ఉంది.
ఆర్ యు కేపబుల్ ఆఫ్ సీయింగ్, ఆర్ యు సీయింగ్? If I think I'm capable to see, I think I can see. కేపబుల్ ఉన్నప్పుడు ఏదో ఛాలెంజ్ రావాల్సిందే. ఎగ్జాంపుల్, నువ్వు ఒక కాలువ దుంకి దాటాలనుకున్నావు అనుకో, దానికి కేపబిలిటీతో సంబంధం లేదు, నీకు తెలుసు దుంకుతా అని. అట్లా కాకుండా ఒక 10 ఫీట్లు పెంచాను ఇప్పుడు, అప్పుడు నువ్వు చెక్ చేసుకోవాల్సి వస్తుంది వెదర్ యు ఆర్ కేపబుల్ ఆఫ్, అవునా కాదా. అది వేరే కాంటెక్స్ట్. అంటే నీకు సాధ్యంగా అది అచీవ్ చేయాలన్నప్పుడు నీ కేపబిలిటీస్, అదర్వైజ్ యూ విల్ జస్ట్ డూ ఇట్. నీ ఎగ్జిస్టెన్స్, నీ ఫిజికల్ రియాలిటీ ఎంత మిస్టీరియస్గా పనిచేస్తుంటే అది ఏ సందర్భంలో ఉన్నా అసెస్ చేసేసి దానికి తగ్గట్టు మొత్తాన్ని మార్చేసుకుంటూ ఉంటుంది. అది మనం అనుకున్న డంబు మెకానిజం కాదు అది. నువ్వు చెక్ చేసుకోవాలనుకుంటే ఎవరన్నా హఠాత్తుగా బాల్ క్యాచ్ చేస్తే పట్టుకుంటావు చూడు, ఆ బాల్ అట్లా నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు సెకండ్లో, నానో సెకండ్లో నీ యొక్క రెటినా, నీ యొక్క మొత్తం అడ్జస్ట్ అయిపోతుంది, నీ బాడీ అడ్జస్ట్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ అడ్జస్ట్ చేసుకుని దానికి ప్రిపేర్ అయి పట్టేసుకుంటుంది. అట్లా కాకుండా నీ కంటి చూపు బాగాలేదనుకో, అప్పుడు ఒక్కటి సింక్ దెబ్బతిన్నది కాబట్టి హోల్ బాడీ దెబ్బతింటుంది. అట్లా నీ మూతికొచ్చి బాల్ తగలొచ్చు. అందుకే ఆ జీవితాన్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకునే ప్రక్రియ అతి సులువు. అక్కడ నీవు పక్కకు జరుగు, కర్తకుండకు, సింపుల్ చెప్పారు అంతే. నిమిషం డిస్కోర్స్ చాలు. ప్రాపంచికంగానే తలకే నొప్పి, పోలిక అంతా ప్రపంచంలోనే వస్తాయి. నువ్వేదో ప్రూవ్ చేయాలని ట్రై చేస్తుంది ప్రపంచంలోనే. బెటర్గా కనపడాలనుకుంటుంది నీ బాడీనా, నీ బట్టలు, అదన్నీ చెప్పు. బెటర్ అని నువ్వు, నీ బెటర్ వర్షన్ ఆఫ్ యూ, ద ప్రాపర్టీ నువ్వు హ్యావ్ నీ దగ్గర ఉన్నదా, లేకపోతే నీవా? ప్రపంచంలో నీ ప్రాపర్టీ, నీ కారు, నీ బంగ్లా, నీ ఉద్యోగం, వాటికి ఉంది ఇంపార్టెన్స్. నువ్వు ఎవడు మధ్యన? ప్రకృతిలో ఈ ఎక్స్ట్రా అంటే ఈ సూపర్ఫిషియల్ థింగ్స్కి లేదు. నీవు ఇంపార్టెంట్, నీ పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్, నీ యొక్క స్టెబిలిటీ ఇంపార్టెంట్, నీ స్థితప్రజ్ఞత ఇంపార్టెంట్, నీ నిష్కామ కర్మ ఇంపార్టెంట్, సర్వకాల సర్వవస్తువులు హాయిగా ఉండటం ఇంపార్టెంట్, అందరినీ భేదభావం లేకుండా చూడటం ఇంపార్టెంట్, నీ దగ్గర ఏది ఉందో అది ప్రసాదంగా తీసుకోవడం ఇంపార్టెంట్, ఎవరికన్నా ఏదన్నా ఇవ్వగలిగితే కల్మషం లేకుండా ఇవ్వడం ఇంపార్టెంట్. నిరంతరం ఒకే అర్థం చేసుకో. ఇది ప్రాక్టీస్ చేసేది కాదు, జస్ట్ అండర్స్టాండింగ్. సైకిల్ ప్రాక్టీస్ చేయాలి, ఆనందంగా ఉంటే ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం? ఇప్పుడు అట్లా దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్ చూడడం, ప్రాక్టీస్ చేయడం లేదు అసలు. చూస్తావంతే, ఆరు చూడవంతే. సో ఆధ్యాత్మిక పరమైన విషయాలు ఏవి సాధన, ఏదైతే తెలిసి కూడా చేయలేకపోతున్నావో అది ప్రాక్టీస్ చేయాలి. నాకు తెలుసబ్బా మధ్యాహ్నం తినకూడదని తెలుసు నాకు, కానీ ఉండలేకపోతున్నా, అందుకే నవ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అంటాం. ప్రాక్టీసింగ్ ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, చేయలేకపోతున్నాం, అందుకని ప్రాక్టీస్ అవసరమైంది. అదర్వైజ్ ప్రాక్టీస్ అక్కర్లే. ఇప్పుడు నేనున్నా ఏ సాధన చేయను, జీరో. సో ఊరికే వేస్తాను, నీతో మాట్లాడుతున్నా, సాధన ఏమన్నా. నీతో మాట్లాడడం ఎంతనో, నడవడం ఎంతనో, స్నానం చేయడం ఎంతనో, ఈపు దురద పెడితే గోక్కోవడం ఎంతనో, పెయింటింగ్ వేయడం అంతే, పుస్తకం రాయడము అంతే. ఇప్పుడు నిన్న రాత్రి బుక్ పూర్తి చేసిన కదా, రైట్ నౌ ఐఎమ్ రైటింగ్ అనదర్ బుక్. అంటే నేను రాసే 500 పుస్తకాలంతా ఒకటే బుక్ అనుకుంటుంది నేను. సో ఎవ్రీ బుక్ బికమ్స్ ఎ చాప్టర్. అంటే నీ థాట్ ప్రాసెస్ ఎంత బ్రాడ్ చూడు ఇప్పుడు అసలు. అంటే కాకుండా ఒక పుస్తకమే నీ జీవితం అనుకుంటే అలసిపోయి, ఈరోజు నేను పార్టీ ఇవ్వాలి ఫ్రెండ్స్ అందరికీ. మ్యాన్ 3 months మ్యాన్, చాలా డే ఇన్ డే అవుట్ ఐ వర్క్ సో హార్డ్, ఐ వాంట్ టు చిల్ అవుట్ మ్యాన్. ఎందుకు బక్వాస్ అంతా, అసలు నువ్వేం కష్టపడుతున్నావు అని చిల్ అవుట్ అవ్వడానికి? జస్ట్ స్ట్రెస్ రిలీజ్ అవ్వాలనుకుంటున్నావు. యు ఆర్ నాట్ ట్రైంగ్ టు చిల్ అవుట్, యూ వాంట్ టు డిస్పెల్ యువర్ స్ట్రెస్. కానీ మనిషి దొంగనా కొడుకు, వాడున్న స్థితిని ఎప్పుడు సరిగ్గా చెప్పాడు, ఎప్పుడు అబద్ధమే చెప్తాడు. అందుకని మనం డిస్కస్ చేసినంత పర్సనల్ లెవెల్, అందులో 2 aspects, వరల్డ్లీ అండ్ స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే ఏంది, అంతా కలిపితే ఈ క్షణం నువ్వు ఇక్కడికి వచ్చినావు. నేను రాసిన చిన్న కథనే ఉంటుంది. ఒక వ్యక్తి జీవితం అంటే ఏందో అర్థం చేసుకోవాలని ఎక్కడెక్కడ తిరిగి సముద్రం దగ్గరికి వెళ్తాడు. గురువే చెప్తాడు, సముద్రం దగ్గర నిలబడిపో అంటాడు. నిలబడి ఒక గవ్వ తీసుకుంటాడు అంటే, తెలుసుగా గవ్వ అంటే షెల్. సముద్రం దగ్గర నిలబడతాడు. నిలబడిన తర్వాత ఒక పెద్ద అల వస్తుంది, ఇట్లా ఎవ్వరు లేరు అక్కడ. ఇది అబ్సల్యూట్లీ ఎట్ పీస్, హ్యాపీ, సెరెన్. ఆ అల అట్లా వస్తే అలను చూస్తూ ఉంటాడు. అట్లా 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 వచ్చి ఆ అల ఫోర్స్ వచ్చి కాళ్ళకు తగులుతాడు. అట్లా
ఆ రెండు కాళ్ళ మధ్య నుంచి ఒక గవ్వ ఇరుకుతుంది. హఠాత్తుగా తనకు స్పందన కలుగుతుంది అన్నట్టు. అంటే నాకు కావలసిన గవ్వని ఈ సముద్రం అంతా కలిపి నా వైపు తోసింది అంట. దట్ ఈస్ స్పిరిచువల్. ఆ గవ్వని సముద్రం అంతా కలిపి, ఎగ్జాంపుల్ నేను నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నాను అనుకో, ఈ సమస్త విశ్వము నా చేత నీకు షేక్ హ్యాండ్ ఇప్పిస్తుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు యూ ఆల్సో. సమస్త విశ్వము నీ చేత నాకు షేక్ హ్యాండ్ ఇప్పిస్తుంది. తద్వారా విశ్వంతో కలుస్తుంది. ఇది ఎటువంటి అనుభవం అంటే, నీ ఎడమ చేయి నీ కుడి చేయికి షేక్ హ్యాండ్ ఇస్తే ఎవరెవరికి ఇచ్చినట్టు. ఇది ప్యూర్ స్పిరిచువల్. అంటే వరల్డ్లీ థింగ్ ఏంది, నీవు నీ సంపాదన ఎలా ఉండాలనుకుంటుందో, వేరే వాళ్ళ దృష్టి ఎట్లా కనబడాలనుకుంటుందో దాన్ని ఫిక్స్ చేయి. ఆధ్యాత్మికత నిమిషం పని. అండర్స్టాండింగ్ వరల్డ్లీ థింగ్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అందరూ పరిచయం అయ్యేది అదే. దాన్ని స్పిరిచువల్గా సెట్ చేయాలని ట్రై చేస్తున్నారు. అయ్యే పని కాదు. నూనె పదార్థాలు తింటూ లివర్ బాగుండాలనుకోకు, అయ్యే పని కాదు. నూనె పదార్థాలు ఆపేస్తే బాడీ సెట్ అయిపోతుంది. ఇది స్పిరిచువల్. ఇక్కడ ఏంది, ఇంకా నువ్వు స్పిరిచువల్ కాకుండా వరల్డ్లీ అంటే ఎవరితో ఉండాలి, ఎట్లా ఉండాలి, పెళ్ళి అంటే ఏంది, ఎంత సంపాదించుకోవాలి, నా యొక్క పీర్ గ్రూప్లో నేను ఎట్లా స్పెషల్గా కనబడాలి, హౌ కుడ్ బీ ఐఎమ్ సక్సెస్ఫుల్ అని ఏదో పనికిరాని జోలంతా మాట్లాడుకోవడం. ఇమ్మెటీరియల్. హ్యావింగ్ మెటీరియల్ ఈజ్ ఇమ్మెటీరియల్. సో ఇది ప్రస్తుత లెవెల్లో. మళ్ళీ నెక్స్ట్ మనం అనుకున్నాం కదా, మ్యారేజ్ విషయంలో వేరే, అది కాంటెక్స్టే మారిపోతుంది. కుటుంబం విషయంలో వేరే, ప్రాధాన్యతలు మారుతాయి. అన్ని విషయాల్ని ఒక మనిషి నిజంగా తను గట్టు మీద పడి ప్రశాంతంగా జీవించాలనుకుంటే 21 రోజులు తను ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసినప్పుడు డే ఇన్ డే అవుట్ కూర్చొని రాస్తాం కదా, అట్లా ఈ విషయాన్ని మనం ఎంక్వైరీ చేయాలి. యూ షుడ్ టేక్ వెరీ సీరియస్లీ, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎంటర్. అదర్వైజ్ క్యాజువల్గా సినిమా రివ్యూ రాసినట్టు నీ లైఫ్ రివ్యూ రాసి చచ్చిపోతాం అంతే. ఏదో అనుకున్నాను చేయలేకపోయాను. అప్పట్లో ఎవడో చెప్పాడు, బట్ ఎవడు చేస్తాడు అనిపించిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో ఆసక్తి వచ్చేది. తర్వాత ఏదో సినిమా వచ్చింది అప్పుడే కొత్తది చూసి ఇట్లా రాస్తావు రివ్యూ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ ఐ సిన్సియర్లీ ఎంక్వైర్డ్. నాకు టైం పట్టింది. అప్పుడు నా అంత సింపుల్గా నాకు చెప్పేవాడు దొరకలే. ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి నేను కొన్ని మాటలు చెప్పిన అంతే, అంతకుమించి ఏమీ లేదు. నువ్వు భగవద్గీత బట్టి పట్టడాలు అవన్నీ సంబంధమే లేదు. యూఆర్ అబ్సల్యూట్లీ ఓకే. అండ్ ఈ క్షణం దీంట్లో కూర్చోవడం వెనుక సమస్త విశ్వం యొక్క భాగస్వామ్యం ఉందని నిరంతరం గుర్తిస్తున్నావు. దట్స్ ఆల్. అటువంటి ఒక ఎరుక కలిగింది. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నాలో భాగాలే నన్ను కలుస్తున్నాయి అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇది ఎవడు చెప్పలేడు. అంటే నీ మైండ్లోకి దూరి నీ బ్రెయిన్ సర్జరీ ఎవడు చేయలేడు. హఠాత్తుగా స్ఫురించవలసిందే. స్ఫురిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా జీవితాన్ని సెటిల్ చేసుకోవడం చాలా తేలిక. ప్రాపంచికంగానే ఉంది సమస్య. మనం పెట్టుకున్న లింకులు ఏవైతున్నాయో అన్ఫినిష్డ్గా ఉన్నవి మొత్తం ప్రపంచానివి. స్పిరిచువాలిటీ అంటే నథింగ్ బట్ ఒక వ్యక్తిగతంగా నువ్వు ఎట్లుండాలని నిర్ణయించుకున్నావు. దాంట్లో పెద్ద సమస్య లేదంటే. నేను ఆత్మదర్శనంలో ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది చూడు. అది ఊరికి చదువుతాను కోసం. ఉండేది ఎక్కడ మిత్రమా? కూకట్పల్లి దగ్గర సార్. ఓకే. ఇందులో ఒక చాప్టర్ పోలిక విషయం. ఇది మీ బుక్? నేను చాలా బుక్స్ రాశాను. ఎన్ని రాసి? ఇప్పటివరకు 8. నెక్స్ట్ 500 రాస్తా. పుస్తకాల్లో అది తెలంగాణ బుక్ ఫేర్ అయింది. అప్పుడు మీ వైఫ్ అక్కడ ఉన్నారంటే కూడా అది వేరే కాంటెక్స్ట్. ఆ టైం నేను అక్కడ ఉన్నాను యాక్చువల్లీ. అది కూడా వేరే వదిలేదా? విషయం అనేది ఎక్కడ ఉందా? నేను రాసిన నాకు దొరకలేదు. డ్రాయింగ్స్ కూడా మీరే అన్నీ
అంటే నేను అసలు ఎవరి మీద ఆధారపడను. నాకు అర్థమైంది, ఆధారపడే కొద్ది లేట్ అవుతుంది. నేను ఎవరి మీద ఆధారపడకుండా నాకు నేనే ఉంటే చాలా బాగుంది పని. నేను యూట్యూబ్ చేస్తా, ఎవరు లేట్ చేసేవాడు జీవితకాలం ఇంతే. వీడియో ఎట్లా నేనే వీడియో చేస్తాను, నేనే ఎడిటింగ్ చేస్తాను, నేనే తమ్మునే చేస్తా. ఇందులో ఎక్కడ దొరకదు కానీ ఇందులో ఒక చిన్న తాత్కాలిక ముగింపు. ఇందులో ఒకటి రాష్ట్రం చూడు. చివరగా ఈ రాస్తున్నవాడు చదివే మీరు ఒక్కటే అని, రాస్తున్నవాడు మీకు ఏ విధమైన సలహాలు ఇవ్వడం లేదని, తనకు రాయడం సరదా కాబట్టి రాస్తున్నాడని నవ్వుతూ సరదాగా తెలుసుకో. అంటే ఫ్రీ అయిపో. తర్వాత నా జీవితానికి మూలం స్పాంటనిటీ. ఏ క్షణానికి ఆ క్షణం, క్షణక్షణం మరో క్షణం, నిరంతరం ఏదో పని సహజంగా నా చుట్టూ జరుగుతుంటుంది. నేను ఆ పని ప్రవాహంలో అట్లా పడి ఇస్తూ ఉంటాను. ఇలా చేయాలని, ఇలాగే చేయాలని నాలుగు పెద్ద ప్లానింగ్లు గట్రా అయ్యి ఉండవు. నీళ్ళు తాగాలనిపిస్తే వెళ్ళి తాగేస్తాను, అట్లనే చేయాలనిపిస్తే చేస్తాను, చేస్తూ చూస్తాను. ఒక పిట్ట, ఒక కుక్క, గొరిల్లా జీవించే జీవితానికి నేను జీవించే జీవితానికి తేడా లేదు. నా ఉద్దేశం వెరీ సింపుల్. అవన్నీ నిరంతరం ఒక పని, సహజమైన పనిలో లయమై ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్లు ఇలాంటి పరమోత్కృష్టమైన పనికిరాని చెత్తకు వాడి జీవితంలో స్థానం లేదు. నా జీవితంలో అంతే, సేమ్ టు సేమ్ డిట్టో. అదే చిన్న కాంటెక్స్ట్ రాసి ఇదేంది, ఒకవేళ తప్పులు కనిపించినా మీరు సరిగ్గా చదువుకోండి అంతే. ఒకానొక కదలికకు ఒకానొక తాత్కాలిక ముగింపు ఈ పుస్తకం. వన్స్ అగైన్ మై హెడ్ ఎట్ యువర్ ఫీట్, మై హార్ట్ ఈజ్ యువర్ హార్ట్, మై సైలెన్స్ ఇన్ యువర్ ఎటర్నిటీ అండ్ రీసా రసో వైసా. ఇట్లాంటిది వచ్చిందా. ఇదంతా పూర్తి స్పాంటినియస్. సో ఇందులో ఒక చాప్టర్ ఉంటుంది, నాకు దొరకట్లేదు, నేను రాసింది దొరికింది. ఇగో, పోలిక ఒక విషపు చుక్క. అంటే నీకు చెప్తున్నది నీకు చెప్పాలన్నది కాదు, నాలో లేదు పోలిక. దట్స్ ఆల్. దానివల్ల ఏ ప్రకృతిలో జీవించే లక్షల కోట్ల ప్రాణులు ఒకదానితో ఒకటి అస్సలు పోల్చుకో. చిన్న గడ్డి మొక్క పక్కనే విరబూసిన గులాబీతో తను తాను పోల్చుకోదు. అన్ని అడవిలో కలిసే ఉంటాయి, ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి, కానీ వీటికి ప్రత్యేకంగా పరిపూర్ణంగా ఉంటాయి. పాప మనిషి మాత్రం నిరంతరం పోలికలో ఉంటాడు. ఎంత పోల్చుకుంటే అంత అలసట, అంత పరుగు, అంత ఈగో. అసలు కంపారిజన్ లేకపోతే లైఫ్ చాలా మందికి 99% మందికి పర్పస్లెస్ అనిపిస్తుంది. ఈ పోలికకు చాలా అందమైన పేర్లు పెట్టుకున్నారు. కాంపిటిటివ్ స్పిరిట్, ఇన్స్పిరేషన్, మోటివేషన్, పర్సనల్ డెవలప్మెంట్, సో ఆన్ సో ఫోర్త్. ఈ విషయం గురించి రాసే ముందు నా గురించి 2 మాటలు యాజ్ అ స్టేట్మెంట్. ఒక 4 సంవత్సరాలు నా జీవితంలో నన్ను నేను వేరే వారితో పోల్చి చూశాను అన్ని విషయాల్లో. అందం విషయంలో, డబ్బు విషయంలో, తెలుగు విషయంలో, కాంప్లెక్సెస్ విషయంలో, ఇలా అన్ని విషయాలు. ఎంత ఏడ్చాను, ఎంత పరిగెత్తాను, ఎంత ఆరాటపడ్డాను అసలు నా మాటలు చెప్పలేను. అవి నా జీవితంలో బ్లాక్ డేస్. సో ఇప్పుడు ఏ పోలికలు లేవు. సో అందుకని పోల్చుకోవద్దు. అసలు నువ్వు ఆనందంగా జీవించాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఏం సాధిస్తావు, ఏం చదువుతావు, నువ్వు ఎంత జ్ఞానివి, ఎంత అజ్ఞాని బాధ్యతం చూడదు. డోంట్ కంపేర్ విత్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు అసోసియేట్ విత్ యువర్ సెల్ఫ్, అసోసియేట్ విత్ ఈదర్ ఎగ్జిస్టెన్స్. లేదా ప్రపంచంగా అయితే నువ్వు ఏ రంగంలో ట్రై చేస్తున్నావో ఆ రంగంలో ఒక ఉన్నతమైన మనిషితో పోల్చుకో. డబ్బు గురించి వెంపర్లాడితే బిల్ గేట్స్, ఎలన్ మస్క్. జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ గురించి అడిగితే జాన్ అబ్రహాం, లేకపోతే ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ ఆర్ వాట్ నాట్. డిబేట్ విషయంలో నువ్వు పోల్చుకుంటే అర్నవ్ గోస్వామి ఆర్ ఎనీ అదర్ గుడ్ డిబేటర్, యూ చూస్. అట్లా కాకుండా స్వామీజీ అవ్వాలనుకుంటున్నావా అనుకుంటే కంపేర్ విత్ సద్గురు ఆర్ చిన్నజీర స్వామి. ఒక పెద్ద టీ డబ్బాలు పెట్టాలనుకుంటున్నావా, ఒక ఫ్రాంచైజీ, టేక్ కాఫీ డే యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఆర్ బారిస్తార్, ఎనీథింగ్ యూ చూస్. అది బెంచ్ మార్క్ తప్ప నీ బామర్ది కాదు. తద్వారా నీ మైండ్ ఎంబడే చెప్తుంది అంత సీన్ లేదు డాడీ, లైట్ తీసుకో, అంతంత పెద్ద టాస్కులు పెడితే నేను యాడ్ చేస్తా చెప్పు, అందుకని మనకు సాధ్యమైంది చేసుకుందంతే అని అనొచ్చు. అదొక లిబరేషన్. లేదా మంచి టాస్క్ పెట్టుకున్నావు, నీకుంది పొటెన్షియల్, పోదాం అని అనొచ్చు. రెండిట్లోనూ నీదే విజయం, ప్రశాంతత ఉంటుంది. అంతే అని చెప్పాలనుకున్నా.